వారాహిదేవి గుప్త నవరాత్రులలో ఇది నాలుగవ రోజు అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం పంచమి తిథి మొదలైంది. తర్వాత రోజు సోమవారం పొద్దునకి పంచమి తిథి ముగుస్తుంది అన్నారు. చాలా మంది పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు పంచమి పూజ 4వ రోజు చేసుకున్నారు. అలానే 5వ రోజు కూడా చేసుకోవచ్చు అని అన్నారు. పగులు మిగులు ఉంది కాబట్టి నేను కూడా 4వ రోజు యథావిధిగా పూజ చేశాను. 5వ రోజు పంచమి పూజ చేసుకుందామని ఈ రోజు ప్రత్యేక దీపంగా బెల్లం దీపం పెట్టాను. నైవేద్యం వచ్చేసి దద్దోజనం చేశాను. మల్లెపూలు కుంకుమతో పూజ చేసుకున్నాను. వారాహి అమ్మవారి గురించి ఇంకొక విషయం తెలుసుకున్నాను. పూర్వం రక్త బీజాక్షరుడు అనే రాక్షసుడు భూమిపైన అందరినీ ఇబ్బంది పెట్టేవాడట. అప్పుడు దుర్గాదేవి రక్త బీజాక్షుడిని సంహరించడానికి చాలా ప్రయత్నించారట. సంహరించగానే ఆ రాక్షసుడి రక్తం నేలపైన పడిన వెంటనే ఆ రక్తం బొట్టు నుంచి మళ్ళీ రక్త బీజాక్షరుడు పుట్టేవాడట. ఆ రక్తపు బొట్టుల నుండి వచ్చిన రక్త బీజాక్షరులు సంహరించడానికి సప్తమాతృకులు ఉద్భవించారట. ఆ సప్తమాతృకులలో ఒకరే మన వారాహి అమ్మ. దుర్గాదేవి సంహరించిన వెంటనే ఆ రక్తపు బొట్టు నేలపైన పడకుండా వారాహిదేవి మొత్తం తాగేసేవారట. ఈ సంహారానికి వారాహి అమ్మ